వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అవును. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నారా సార్ మీరు? ఆ! అందులో 2 సినిమాలు మంచి సినిమాలు చేస్తా. అమెజాన్ వాళ్ళదొకటి, ఇంకొకటి అది వాళ్ళది. ఆహ్, అది అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. ఒకటేమో గ్రామ పెద్దగా భలే క్యారెక్టర్ ఉండేది. హ్మ్. ఈ అమ్మాయి ఇదే సావిత్రి, 'కీర్తి సురేషా'? కీర్తి సురేష్ మెయిన్ క్యారెక్టర్. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. నేను ఈ తరం ఊ సౌందర్య ఆవిడే ఈస్తారావు సుందరి. కదా? భలే చేస్తదండి. అంటే నాతో ఈక్వల్‌గా చేసింది. నేను ఊరు పెద్దని, "ఏయ్!" అంటే అంతా భయపడాలి. ఒక రకమైన క్యారెక్టరు. నేను క్యారెక్టర్ చేసినా నేను. హ్మ్. "ఏమి" హ్మ్. అని చేసి ఒక డైలాగ్ చెప్తానన్నమాట. అట్లనే అయిపోయిందండి. కట్ అన్నాడు డైరెక్టర్. "ఏంటి మీరు అట్లా అయిపోయారని డైరెక్టర్" అంటే, నాకు భయమైంది. సార్‌కు కోపం వచ్చింది నా మీద అంటుంది. నేను నిజంగా ఆమెను తిడతాననుకుంటుంది. ఓహో! యాక్ట్ చేస్తుంటే. కాదమ్మా ఆయన క్యారెక్టర్ అది. మీరెందుకు అలా అయిపోయారని అంటే నాకు భయమైందండి అనంటే, "నువ్వు అది చాలా బాగొచ్చింది. మేము ఇలాగే ఉంచుతాం సినిమాలో" అని అట్లా. హ్మ్. అంత మంచి క్యారెక్టర్ అది. హ్మ్. నా కారు నేను పోతున్నా, నా కారు మీద చైరు. ఎక్కడైనా ఆగితే వెంటనే చైర్ అక్కడ ఉంటదనమాట. హుహు. భలే క్యారెక్టర్‌కి. క్యారెక్టర్. హ్మ్. అన్నీ ఉంగరాలు, బంగారం, పెద్ద పెద్ద మీసాలు. అది భలే చేశాను. హ్మ్. ఇంకొక సినిమా గూడా చాలా బెస్ట్ క్యారెక్టర్. హ్మ్. మంచి సినిమా. అది కూడా ఇప్పుడు నేను ఎట్లా వరించొస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్‌లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఒక ఫాదర్ క్యారెక్టరు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. కూడా. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా హ్మ్. తమిళ్‌ది. అరే! బాగుందే తమిళ్, తెలుగు అందులో నేను మంచి క్యారెక్టరు చేద్దాంలే అనుకోని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో! మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను. హ్మ్. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు. హ్మ్. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిను కొద్దిగా ఇది కూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు కూడా అంటారు కదా! రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్‌గా ఏద్దామని వరంగల్‌లో నామినేషన్ వేశా. హ్మ్. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరల. వీల్ చైర్‌లో పోవాల్సొచ్చింది. హ్మ్. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు. నడుచుకుంటూనే పోవాలని. కానీ నా వల్ల కాలా. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా కదా! డాక్టర్లు వద్దన్నారు కదా! అవును. ట్రావెలింగే అవును. చేయొద్దన్నారు కదా! అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్‌లో పోయినా, నామినేషన్ ఏసి బయటకొచ్చినా, నా వల్ల కాట్లేదు నాకు. నేను యుద్ధం చేయాలి ఇండిపెండెంట్‌గా. అవును. అందులో అవును. ఆ! కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్‌కి ఫోన్ చేసినా, "సార్ మా మాట వినండి. ఎందుకు చెప్తున్నామో వినండి. మీరింత మొండిగా కరెక్ట్ కాదు. మేము వద్దని చెప్పినా పోయినరు. పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా. వెంటనే కారు తిప్పుకొనొచ్చేయండి. లేదా మీకు పారాలిసిస్ రావచ్చు. లేదా కోమాలోకెళ్ళొచ్చు. ప్లీజ్" అన్నారు. వామ్మో! ఇంత పెద్దది పొంచుందా? నో అని అందరికి ప్రెస్‌కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ, హ్మ్. చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా, చక్కగా రాగి రాగి జావని ఆస్వాదిస్తూ, అవును. అలా మీ వేడి వేడిగానా? వేడిగా తాగాలి సార్? గోరువెచ్చగా. వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో ఇప్పుడు నాకు బట్టల పిచ్చి ఉండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చి ఉండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఈడ పెట్టారు కదండీ!
ఈ చెయ్యి వెనకపోద్దనమాట. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో వేసుకుంటాను. అంటే 5 నిమిషాలు కూడా ఉండనియను. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు, డాడీ నాకు ఇది కావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి కావాలి అంటే తీసుకున్నానా, నాకు వద్దు అన్న. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను నేను వేసుకోవాలనిపించి వేసుకున్నాను. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను, మళ్ళీ తీసి దాచిపెడతాను అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి, నాకు అన్నీ చూశాను. దుఃఖం ఎంత దుఃఖం సార్, ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో అబ్బో చాలా 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 ఇంజనీరింగ్ చదివి హాలిడేస్లో ఇంటికి వచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి ఒక పక్క షూటింగ్లు హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము, ఫిలిం నగర్ ఇంటికి. వాడికి ఫోటోలు ఇచ్చాను. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసిన, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి, నీ ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు, తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలు ద్వారా బాగానే ఉంటుంది, నీకు నచ్చితే అది చెప్పిరా. నేను నా తర్వాత చెప్తా, మంచి వారం రోజుల్లో చెప్పాను. వారం రోజులు చనిపో. తీరని లోటు సార్ అది. అబ్బో ఇప్పటికీ కోలుకోలేదు, ఇప్పటికీ కోలుకోలేదు. బాధాకరం చాలా. అది గుర్తొస్తే ఇక అందుకే అక్కడ నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన, ఇది తీసుకొని ఇక్కడికి వచ్చి. ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్. అమ్మో బాగా బాగా ఎటు చూసినా వాడే కనపడతాడు. వాడు అని ఫ్రెండ్స్ అంత క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళీ విధేయుడు, వానికి పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు, వాడు రారా వస్తున్నాను కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు. ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ బోలెడని నాకు విషయాలు కూడా చాలా చెప్పినందుకు. సంతోషం. మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.